108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహారాష్ట్ర నాగ్పూర్లో స్టార్ట్ అయింది. జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఇది జరగనుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ప్రతి ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వాళ్ళు భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా సైన్స్ యొక్క ఆవశ్యకతని పెంచడానికి, అంటే టు ప్రమోట్ ద కాజ్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఈ సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ థీమ్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే 108వ సైన్స్ కాంగ్రెస్ థీమ్ ఏంటో ఒకసారి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సుస్థిరాభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మహిళా అభివృద్ధి కోసం, దాంతోపాటు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ కంట్రిబ్యూషన్ పెంచడం కోసం, అన్నిటికీ కోసం కూడా ఈ సంవత్సరం థీమ్ని ఫ్రేమ్ చేశారనమాట. మోడీ గారు వర్చువల్గా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108వ వర్షన్ని లాంచ్ చేస్తూ ఒక మాట చెప్పారు. 2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 81 ఉండేది, భారత్ స్థానం. 2022లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన స్థానం 40కి వచ్చింది. అంటే మన స్థానం చాలా బెటర్ అయిందనమాట. సో సైన్స్ని కనుక ఇన్నోవేషన్ రీసెర్చ్ని మనం ప్రమోట్ చేస్తే భారతదేశం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. నేషనల్ సర్వీస్ అంటే జాతికి సేవ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఎవరైతే సైన్స్ పట్ల జిజ్ఞాస ఉందో వాళ్ళు కనుక సైన్స్ని ప్యాషన్తో రీసెర్చ్ చేయగలిగితే రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది జరిగిన మొట్టమొదటి పెద్ద ఈవెంట్ అనమాట. అంటే జనవరి మొదలైన తర్వాత పెద్ద ఈవెంట్ ఇదే కాబట్టి దీని పట్ల చాలా దృష్టి ఉంది దేశం మొత్తం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటే చాలామందికి కూడా దానిలో డిస్కస్ చేసే పేపర్స్ కానీ వీటి మీద చాలా మక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో కొన్ని పదాలు కూడా బయటకు వచ్చాయి. సూడో సైన్స్ అని చెప్పి. సూడో సైన్స్ అంటే భారతదేశంలో ట్రెడిషనల్గా చూడండి, వినాయకుడు హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందని చెప్పి, తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్ అని చెప్పి, ఇట్లాంటివి వీటిని సైన్స్ కాంగ్రెస్ కండెమ్ చేస్తూ వస్తుంది కూడా. సైన్స్ కాంగ్రెస్లో ప్రజెంట్ చేయాల్సిన రీసెర్చ్ పేపర్స్ ముందే స్క్రూటనైజ్ అవుతాయి, ఎవరు కూడా పొరపాటున అలాంటి విషయాలు మాట్లాడకుండా కూడా. సో దీంతో పాటు మోడీ గారు ఈ సంవత్సరం స్పీచ్లో డేటా అండ్ టెక్నాలజీ ఇన్ 21st సెంచరీ ఇండియా అని గురించి కూడా మాట్లాడారు. 21వ శతాబ్దం భారతదేశంలో కలెక్టింగ్ ద డేటా అండ్ అనలైజింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రకరకాల ప్రాబ్లమ్స్కి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కావచ్చు, ఆకలి కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, గ్రోయింగ్ పాపులేషన్ కావచ్చు, ఇలా రకరకాల అంశాలు ట్యాకిల్ చేయాలంటే దానికి సంబంధించిన డేటా, ఆ డేటాని అనలైజ్ చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారనమాట. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ మోడర్న్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా సైన్స్ డెవలప్మెంట్ పనికొస్తాయని కూడా మోడీ గారు చెప్పారు. దాంతోపాటు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు వరకు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాం కదా, కానీ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ కొత్త థీమ్ అయింది. యాక్చువల్గా స్టెమ్ స్టడీస్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్లో ఉమెన్ పార్టిసిపేషన్ తగ్గుతుందంట. గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. జనరల్గా సైన్స్ మహిళలకు సహాయం చేయడం కాదు, మహిళలు సైన్స్కి కంట్రిబ్యూషన్ పెంచాలి, అది కొత్త థీమ్ అనమాట. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ సైన్స్, దీని మీద ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. మోడీ గారు ఇది మాట్లాడుతూ ముద్రా యోజన వచ్చిన తర్వాత మహిళా సాధికారత భారతదేశంలో ఎలా పెరిగింది, మహిళలు స్మాల్ ఎంటర్ప్రినర్స్గా దేశానికి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నారో కూడా చెప్పారు. దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ పెంచాలి, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలని నేను చెప్పారనమాట. జనరల్గా మనం రీసెర్చ్ అనుకుంటాం, రీసెర్చ్ అనేది రియల్ లైఫ్లో యూజ్ అవ్వాలి, సైంటిఫిక్ టెంపర్ పెరగాలి. ముఖ్యంగా యువతలో టాలెంట్ హంట్ కానీ హ్యాకథాన్స్ లాంటివి పెట్టి యువతలో జిజ్ఞాసని పైకి తీసుకురావాలి, వాళ్ళ సైంటిఫిక్ ఇంక్విజిటివ్నెస్ని పైకి తీసుకురావాలని ఆయన చెప్పారు. అండ్ మోడీ గారు ఇంకో మాట కూడా చెప్పారు. 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా భారతదేశం యొక్క సలహాతో ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. రకరకాల బయోటెక్నాలజీ కానీ, స్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, హెల్త్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, స్టార్టప్స్ కానీ, వీటన్నిటిలో భారతదేశం చాలా ముందుంది. అదేవిధంగా భారతదేశం నేషనల్ హైడ్రోజన్ మిషన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనందరికీ తెలుసు, హైడ్రోజన్ ఎనర్జీని మనం రెన్యూబుల్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తున్నాం. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు లేకుండా హైడ్రోజన్ ఎనర్జీని మనం వాడాలనుకుంటున్నాం. ఎందుకంటే హైడ్రోజన్ అనేది తక్కువ పొల్యూషన్, చాలా మినిమం పొల్యూషన్ మనకు తెలుసు. తర్వాత హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఎఫిషియెంట్ ఎనర్జీ కూడా. సో హైడ్రోజన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి భారతదేశం క్రిటికల్ ఎక్విప్మెంట్ ఒకటి తయారు చేస్తుంది, ఎలక్ట్రోలైజర్స్ అని. మనందరికీ తెలుసు, ఎలక్ట్రోలైసిస్ ఇస్ ఎ ప్రాసెస్, విద్యుత్ విశ్లేషణ అంటాం. అంటే హైడ్రోజన్ని వాటర్ని మనం సపరేట్ చేయడం అనమాట.
దీన్ని కూడా ఈ క్రిటికల్ టెక్నాలజీని కూడా భారతదేశం తయారు చేసింది. అదేవిధంగా లైఫ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. తర్వాత లో కాస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ని తయారు చేస్తుంది. ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ముందుకెళ్తుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఇంకా కొంత జిజ్ఞాసని పెంచి రీసెర్చ్ని పెంచితే ఇంకా మనం సైంటిఫిక్ డెవలప్మెంట్లో సైంటిఫిక్ టెంపర్లో ముందుంటామని చెప్పి మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. మొత్తానికి 108 సైన్స్ కాంగ్రెస్లో ఈ 5 డేస్లో ఉన్న రీసెర్చ్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సైంటిస్టులు, ప్రపంచంగా కొంతమంది రీసెర్చ్ పేపర్స్ స్కాలర్స్ అందరూ వచ్చి మాట్లాడతారు. కాబట్టి దీని ద్వారా చాలామందికి సైంటిఫిక్ టెంపర్ కానీ లేకపోతే సైన్స్ రీసెర్చ్ పట్ల మక్కువ కానీ పెరిగే అవకాశం ఉంది.